రామకృష్ణ గారు చెప్పండి, అంటే రాహుల్ గాంధీ గారి కేసు కూడా జేపీ గారు ఉద్ధరించారు. అంటే అలాంటి కేసుల్లో ఎప్పుడు అంత శిక్ష పడలేదు, ఆ కారణంగా డిస్క్వాలిఫై అంటే ఒక్క ఎగ్జాంపుల్ అని కాదు, చాలా సందర్భాల్లో ఇదేదైనా మిస్యూజ్ అవుతుందా ఒక అంశం. రెండు, అసలు నిజంగా నేరాలు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్న వాళ్ళకి వేగంగా శిక్షలు పట్టలేదని రెండో పాయింట్. ఇప్పుడు ఈ కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వాలు లేదా పార్లమెంట్ రియాక్ట్ కావాలి. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్లో దీని మీద ఏమన్నా ఫర్దర్ మాడిఫికేషన్ చేస్తారా, లేదా ఎన్నికల సంఘం ఏమన్నా కొత్త నిబంధనలు తీసుకొస్తుందా, ఎలా చూడాలి? సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో పెద్దలు జేపీ గారికి, లక్ష్మీనారాయణ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి. సార్ ఇవాళ అంటే మనం చర్చ దీనిపైన తీసుకున్నాం, కానీ అంటే దీన్ని యాక్ట్ చేయాల్సిన విషయం సుప్రీం కోర్టు కూడా ఊరికే మందలిచ్చి వదిలేయాల్సిన అంశం అవసరం కూడా లేదు. సుప్రీం కోర్టు స్ట్రింజెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ ని తీసుకోవచ్చు. మోర్ ఓవర్ పెండింగ్ ఉన్న కేసులన్నీ ఎక్కడ ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. సో వాళ్ళు సాల్వ్ చేయాల్సిన దాన్ని వాళ్ళు ఏదో చాలా గంభీరంగా వ్యవహరించి దాన్ని పార్లమెంట్ కి రిఫర్ చేసి, ఒక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఏదో వాత మీద కాలిన గాయం మీద బర్రాలు రాసినట్టు ఉపశమనమే తప్ప మీరు స్ట్రింజెంట్ గా స్ట్రిక్ట్ గా ఫాస్ట్ గా యాక్షన్ తీసుకుంటే కొంత భయం అనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఏర్పడుతుంది. సో ఇటువంటి వారికి శిక్షలు తక్షణమే శిక్షలు పడుతున్నాయి. అంటే పూర్తిగా న్యాయ విచారణ అయితే జరపండి, తక్షణమే శిక్షలు పడుతున్నాయి. మనం తీసుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితుల్లో ఉంది అన్నప్పుడు పొలిటికల్ పార్టీలు కూడా మళ్ళీ అప్పుడు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. మనం తీసుకొని అతనికి ఇచ్చినా కూడా హౌఎవర్ పర్ఫెక్ట్ హీస్, అంటే పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ అక్కడ ఎంత బలమైన వాడైనా సరే ఇమీడియట్ శిక్ష పడ్డప్పుడు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎలక్షన్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ పార్టీలు కొంచెం అప్రమత్తంగా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. ఇందాక జేపీ గారు ఉదాహరించిన అతను బ్రిజ్భూషణ్ సింగ్ కావచ్చు, లఖింపూర్ ఖేరీలో రైతుల్ని తొక్కిచ్చిన చంపిన విషయం కావచ్చు, లేకపోతే అంటే ఇవి రెండు ఏమో చాలా సీరియస్ విషయాలు. కుల్దీప్ సెంగర్ లాంటి అత్యంత కిరాతకంగా మానభంగం చేసిన అతను కావచ్చు. ఇక్కడ పార్టీలు ప్రస్తావించట్లేదు సార్. సో అటువంటి వారికి ప్రొటెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, నా పార్టీ వాడా ఎదుటి పార్టీ వాడా అనేది కాకుండా ప్రొటెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ లేకుండా చట్టానికి వాళ్ళ మానాన్ని వారిని వదిలేస్తే, అంటే ఇప్పుడు సమస్యల్లో ఎక్కడ వస్తుంది, పొలిటికల్ పార్టీస్ వారిని కాపాడుకునే దానికోసం న్యాయ వ్యవస్థల పైన కూడా వారి యొక్క దీన్ని ప్రభావితం చేసే పరిస్థితి చూపిస్తున్నారు అనే దానికి ఇవన్నీ క్లియర్ ఎగ్జాంపుల్స్. సో న్యాయ వ్యవస్థ పైన ప్రభావితం చూపిస్తున్నారు అనే దానికి ఈ మూడు ఎంత క్లియర్ ఎగ్జాంపుల్స్. రాహుల్ గాంధీ కేసులో కూడా గత 75 సంవత్సరాలు ఈవెన్ బ్రిటిషర్స్ కాలంలో కూడా అటువంటి శిక్ష పడలేదు అన్నప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఎంత ప్రభావితం అవుతుంది అన్నప్పుడు సుప్రీం కోర్టు ముందు తన దగ్గర ఉన్న వ్యవస్థని సరి చేసుకునే ప్రాసెస్ కి వచ్చి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ లో ముందుకెళ్తే ఇంకా బాగుంటుందేమో అనేది ఒక అంశం. తర్వాత శిక్షలు పడే విషయంలో కూడా అంటే కొంతమందికే శిక్షలు పడుతున్నాయి, మిగతా అన్ని కేసులు కూడా దశాబ్దాల కాలంగా ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి. అంటే ఇక్కడ మనం చూద్దాం సార్, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడు జడ్జిల్ని కూడా కరప్ట్ చేశారు అనే ఒక ఆరోపణ వచ్చినప్పుడు అటువంటి కేసులు కూడా పెండింగ్. అంటే న్యాయ వ్యవస్థ అట్లీస్ట్ మేము హానెస్ట్ గా ఉండే చూపించుకోవడానికి కోసమన్నా న్యాయ వ్యవస్థ అక్కడ ఫాస్ట్ గా యాక్ట్ చేయాలి. అటువంటిది కూడా న్యాయ వ్యవస్థ పట్టించుకోని తరుణంలో ఇక ఎవరు యాక్ట్ చేయాలి అంటే ఊరికే మాటలతో సరిపోయే కార్యక్రమం కాదు ఇది. డెఫినెట్ గా సుప్రీం కోర్టు కావచ్చు, ఉన్నత న్యాయస్థానాలు కావచ్చు అంతే స్ట్రింజెంట్ గా ఫాస్ట్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మోర్ ఓవర్ 2014 తర్వాత ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా ఇదంతా ఇప్పుడు ఏదైతే మనం చర్చిస్తున్నామో దాన్ని చాలా వేగవంతం చేస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాం. అప్పటికప్పుడు పెట్టారు 12 కోర్టులు ఏం పెట్టారు, ఆ కోర్టులో కూడా జరగట్లా. ఇందాక అదే సార్ అది చెప్పిన తర్వాత ఆ కోర్టుల్లో కూడా పరిస్థితులు అట్లే ఉన్న తరుణంలో డెఫినెట్ గా పొలిటికల్ పార్టీస్ మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలుచుకొని కూర్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 46% క్రిమినల్స్ ఎంపీలు ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళు ఒక పార్టీలో ఎక్కువ, ఒక పార్టీలో తక్కువ, బట్ మోర్ ఓవర్ అన్ని పార్టీలో ఉన్నారు. కాబట్టి ఒకరినొకరం బుడద జల్లుకోవడం కాదు, కానీ ఆల్ పార్టీ మీటింగ్ పిలుచుకొని దీనికి పరిష్కారంగా ప్రభుత్వం అయితే చర్చించాల్సిన తక్షణ కర్తవ్యం అయితే ప్రభుత్వాల పైన ఉంది.